హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు అమ్మ వంట. అండ్ ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వేడివేడిగా పాలక్ పకోడీ ఎలా చేసుకోవాలో అండ్ దాని తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీకు ఇక్కడ 2 టైప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దాంట్లో మీకు ఏది నచ్చితే అలా చేసేసుకోండి. దానికి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రంచీగా వస్తాయి. అండ్ శనగపిండి వేసాం కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఓమ వేసుకోండి. అలా అయితే ఏదైనా గ్యాస్ ట్రబుల్ ఉంటే మనకి దాని నుంచి విముక్తి ఉంటుంది. కొద్దిగా ఓమ, పసుపు, కొద్దిగా జీలకర్ర అండ్ ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి గ్రైండ్ చేసిందైనా పర్వాలేదు, లేదంటే ధనియాలని దొడ్డుగా దంచి వేసుకున్నా పర్వాలేదు. అండ్ ఒక 1/2 స్పూన్ కారం పొడి, ఎర్ర కారం పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేలాగా కలిపేసుకోండి. ఒకేసారి అన్ని వాటర్ వేసుకుంటే పిండి ముద్దలుగా ఉంటే మనకి తెలియదు. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అండ్ బియ్యం పిండి వేసాం కాబట్టి మనకి ఈ పకోడీ అనేది కొంచెం క్రంచీగా బాగా ఉంటుంది. బియ్యం పిండిని మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి పిండి సరిపోతుంది. ఇంకా పల్చగా కలపకూడదు, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత పాలకూరని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇలా ఆకు మాత్రమే తెంపి ఒక పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా కాడలు లేకుండా ఓన్లీ ఆకు మాత్రమే తెంపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఆ పిండిలో ఈ విధంగా ఆకుని అద్దుతూ వేడిగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క ఆకుని నెమ్మదిగా ఆ పిండిలో ముంచుతూ వేడిగా కాగిన నూనెలో వేసేసుకోండి. ఇలా వేసేటప్పుడు కొంచెం నూనె చిత్తకుండా జాగ్రత్త తీసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా గోలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని 2 వైపులా బాగా గోలించుకోండి. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. బాగా క్రంచీగా వస్తాయి. వేడిగా సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇలా బాగా గోలిన తర్వాత నూనెలోంచి తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి సర్వ్ చేసేయండి. ఇది ఒక టైపు డైరెక్ట్ ఆకుతో వేయడం. ఇలా వెరైటీగా ఉంటుంది. ఇలా ఒకసారి వేసి చూడండి. నచ్చకుంటే మనం కట్ చేసుకున్నాం కదా ఆకుని, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆకుని పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా కొద్దిగా నూనెలో వేడిగా కాగిన నూనెలో కొద్దిగా వేసుకోండి. అంటే ఉల్లిగడ్డ పకోడీ వేసుకుంటాం కదా, ఆ మాదిరిగా ఇలా పాలకూర కలిపేసి ఇలా కొద్దిగా వేసేసుకొని మొత్తం బాగా గోలించుకోండి. సో ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి అండ్ తప్పకుండా మీకు నచ్చుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి.
ఇలా ఇవి కూడా బాగా గోలిన తర్వాత నూనెలోంచి తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే సాయంత్రానికి వేడివేడిగా పాలక్ పకోడీ మనకి రెడీ అయిపోయింది. ఇలా 2 వేస్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఏవే నచ్చిందో కూడా మాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. బియ్యం పిండి వేయడం అస్సలు మర్చిపోవద్దు, క్రంచీగా రావాలంటే. సో ఇదేనండి ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.